జిల్లాలో జరుగుతున్న ప్రజా వినతుల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల్లో అత్యధికంగా భూ సంబంధిత సమస్యలే నమోదవుతున్నాయి. ఈ అర్జీల పరిష్కారంలో తహసీల్దార్ల పనితీరు సక్రమంగా లేదన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. తహసీల్దార్ల హద్దులు దాటిన అవినీతి వ్యవహారాలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. లంచం ఇచ్చినప్పుడే తహసీల్దార్ కార్యాలయంలో పని జరుగుతుందన్నది నగ్న సత్యంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి విషయంలో తహసీల్దార్ నుంచి ప్రారంభించి వీఆర్ఓ, ఆర్ఐ, డీటీ, సర్వేయర్ వరకు అందరూ తమ వంతు వాటా దండుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రికార్డులు తారుమారు చేయడానికి ఎవరైనా డబ్బులు ఇస్తామన్న ఆశ చూపితే అసలైన వారసులను ఇబ్బందులకు గురిచేసైనా రికార్డులను మార్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కడూరు మండలం కమల్దిన్నె గ్రామం రీసర్వేలో మాకు అవతాకులను అన్యాయం జరిగినది కాబట్టి గత 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నాము. ఏ అధికారి పట్టించుకోవడం లేదు. మా పొలాన్ని మాకు అప్పగించాలని కోరుతున్నాము. మేము తహసీల్దార్ గారిని కలిసినాము, ఆదోని సబ్ కలెక్టర్ కలిసినాము, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కానీ 10 సార్లు ఇచ్చినాము. వల్ల ప్రూఫ్ ఉన్నాయి. మేము వాళ్ళు పుణ్యానికి వస్తుందని అమరావతి హైకోర్టులో వేసిన పిటిషన్ మా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము లోకాయుక్తలో వేసినాము. అది తెలియడం లేదు. వీళ్ళు అధికారులు పట్టించుకోవడం. ఈ స్పందనలు ఎందుకు, ఈ కలెక్టర్ ఆఫీసులు ఎందుకు, గవర్నమెంట్ జీతాలు ఎందుకు? ఇంకా దాన్ని తప్పు చేయాలి కదా. ఈ స్పందన పెట్టడం సోమవారం ఎందుకు? ఇంకా ఏమంటున్నారు? ఇమీడియట్గా సస్పెండ్లో పెట్టినారు. ముందు కలెక్టర్ గారిని చెప్పినారు సస్పెండ్లో పెట్టినారు. ఇంతవరకు పెట్టడం లేదు. అదే మాట్లాడినామో చెప్పినాం కదా, మీరు చెప్పినాం కదా, సబ్ కలెక్టర్ చెప్పినాము, తహసీల్దార్ చెప్పినాము అంటున్నారు. ఆడి తిరగండి ఈడి తిరగండి అని చెప్తున్నారు. మేము ఎన్నిసార్లు తిరగాల పిల్ల తల్లిని వేసుకొని? అంటే మాకేం పని పాటు లేదంగా, ఇదే పనికి రైతులు పట్టించుకోవడం లేదు అధికారులు. తహసీల్దార్ ఏమంటున్నారు? మా అధికారంలో ఏం లేదయ్యా, సబ్ కలెక్టర్ కలిసండి, కలెక్టర్ కలిసండి, జిల్లా కలెక్టర్, మాకు సస్పెండ్లు పట్టే అధికారం లేదు మాకు అంటున్నారు. వీళ్ళు మరి తహసీల్దార్కే ఫోన్ చేస్తున్నారు. మా పొలం సమస్య రీసర్వేలో వేరే వాళ్ళకి ఎక్కించినారు. ఈరన్న వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ తీసుకొని వెళ్ళి మాది పొలం అని హైకోర్టులో వేసినారు పిటిషన్. మాకు పిటిషన్ తేలాలని లోకాయుక్తులు వేసినాము. మాకు అన్యాయమే కదా జరిగినది. ఇప్పుడు న్యాయం చేయాలి కదా జిల్లా అధికారులు. మాది పెద్ద కడూరు మండలం కమల్దిన్నె గ్రామం, కర్నూలు జిల్లా. మా డిమాండ్ మా పొలాన్ని మాకు ఎక్కించండి అని అడుగుతున్నాం అంతే. మాకేమే వాళ్ళ పొలం వద్దు, వేరే పొలం వద్దు, మా పొలాన్ని మాకు ఎక్కించండి అంతే. అధికారులు మీరు అధికారులు జిల్లా కలెక్టర్లు ఉండేది ఎందుకో, సబ్ కలెక్టర్ ఎందుకో, తహసీల్దార్లు ఉండేది ఎందుకు? ఇంకా దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని చేయాలి కదా, సరిదిద్దాలి కదా. అంటే ఊకి స్పందన అనేది వచ్చి ప్రతి సోమవారం పెట్టడము పోవాలం. ఈ జీతాలు ఎందుకు వాళ్ళకి? ఇంకా అధికారులు ఎందుకు? ఇంకా మేము ఏం చేయాలి సార్? మరి మా పరిస్థితులు ఏంటి? మాకు ఎవరు చేసేది న్యాయం? గొంతు మీద కత్తి పెట్టి రాపిస్తారు. అగ్రిమెంట్లు, పట్టా భూమి పొలాలని అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారు. నీ పేరు మీద ఉంది, వీని పేరు మీద చేస్తావా లేదా, నీ కథ ఏమన్నా అడుగుతావా మరి ఏమని వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా దబాయిస్తున్నారు. అట్లా చాలా ఉన్నాయి కానీ పట్టించుకోవడం లేదు. ఒక్కడైనా సార్ భూమి సమస్య అంటారు, ఎక్కడ ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేసినారా? ప్రపంచం మొత్తం ఏపీలో ఇంతగా చెప్తున్నాడే ఈయన చంద్రబాబు నాయుడు, ఒక్కడైనా సస్పెండ్ చేయించినాడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో? ఒక వీఆర్ఓని సస్పెండ్ చేసినాడా? ఎంతమందిని వేధిస్తున్నారు ఆడవాళ్ళను, ఎంప్లాయీస్ ఎంతమంది చుట్టూ తిరుగుతున్నారు? ఒక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? అప్పటికప్పుడే రికమెండేషన్ తెచ్చుకునేది, ట్రాన్స్ఫర్లు తెప్పించుకునేది, అంత తప్ప ఏమీ లేదు. ఆడ వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఏం జరుగుతుంది? కలెక్టర్ ఎంతమంది 10 మంది కలెక్టర్లు మారినా ఒక్కడు యాక్షన్ తీసుకోలేదు. ఆమె ఏమంటుంది? జడ్జిమెంట్ ఏంటి మేడం అంటే, ఎట్లా ఇస్తానయా, నేను ఉపకులపతి, నా చేతులు ఏముంది అంటది ఆమె. ఒక జడ్జి నియమించారు. డిమాండ్ మా పెద్దల పొలం మాకు ఇవ్వాలా, మా పేరు మీద పాస్బుక్లు, మా దగ్గర ఉండే పాస్బుక్లు, వాయిదాలు వేసిన పేపర్ గురించి లోకాయుక్త పేపర్, వాయిదాల మీద వాయిదాలు ఎవరు చెప్పుకోవాలా? కోర్టు చుట్టూ తిరగా, అక్కడ వాళ్ళ చుట్టూ తిరగలేక కోర్టుకు వస్తే కోర్టు చుట్టూ కూడా తిరగలేదు. ఇదే మర్డర్ కేసా, మానభంగం కేసా సార్? 2 వాయిదాలతో అయిపోయేదాన్ని సివిల్ కేసు ఇది. దీన్ని తిప్పుతున్నారు. ఏమంటే వాళ్ళ దగ్గర, మా దగ్గర ఆధారాలు ఏం లేవు అంటున్నారు ఎంఆర్ఓలు. నా దగ్గర ఉండే 72 పేజీలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు. కనీసం ఇదని ఎన్క్వైరీ చేశాను. ఒకరికి 2 షెట్లు పంపించిన, ఆ షెట్లు కూడా పారదేసినారు. ఎక్కడ పారేసినారో తెలియదు ఇంతవరకు. ఏంది ఇది పరిస్థితి? గొంతు మీద కత్తి పెట్టి రాపిస్తారు అగ్రిమెంట్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్, లంచం ఇస్తేనే గానీ పని జరగదని చెప్పేసి అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏంది అక్కడున్న అప్డేట్స్ ఏంటి? అసలు రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏదైతే మండల కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయింది. అంటే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదా తహసీల్దార్తో లేదా ఆర్ఐతో ఏదో ఒక విషయం ఉంది, ఆ పని చేసుకోవాలన్నా, అంటే వీఆర్ఓ మొదలు అందరు కూడా డబ్బులు ఇచ్చుకుంటే తప్ప పనులు కాని పరిస్థితుల్లో నేడు చూస్తూ ఉన్నాము. ప్రతి సోమవారం ఏదో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ అర్జీలు పెరుగుతున్నాయే తప్ప శాశ్వతమైన పరిష్కారం దొరకట్లే. అర్జీదారులకు సంతృప్తికరమైన సేవలు రెవెన్యూ అధికారులు అందించట్లే. మరి చాలా మంది తమ గోడు వెళ్ళబుస్తున్నారు. మనం ఇందాక బీఆర్కి న్యూస్ లో ఇద్దరు రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జాయింట్ కలెక్టర్ ఎందుకు, ఈ కలెక్టర్ ఎందుకు, ఈ రెవెన్యూ వ్యవస్థ ఎందుకు, రెవెన్యూ కార్యాలయాల్లో ఇంత భారీగా అవినీతి జరుగుతుంటే మరి ఏ ఒక్క తహసీల్దార్ పరిస్థితులు ఉన్నాయా అని రైతులు నిలదీస్తున్న పరిస్థితులు. మరి యథారాజా తథాప్రధాన చందంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా బాధితులకి లేదా అన్యాయమైన రైతులకి న్యాయం జరగట్లేదు. డబ్బు ఇస్తే సర్వే నంబర్లు మార్చడము, సరిహద్దులు మార్చడము, ఆన్లైన్లో పేర్లు మార్చడము, ఇలా ఏదనుకుంటే అది తహసీల్దార్లు చేసేస్తున్నారు. వారికి విచక్షణ అధికారం ఉంది కాబట్టి అంటే యజమానుల యొక్క పేర్లు తారుమారు చేసి లేని కొత్త యజమానులను తెచ్చి పెడతారు. ఈ రకంగా అవినీతి పేరుకుపోయింది. దీనికి అద్దు అదుపు లేదని రైతులు ఆవేదన తమ గోడు వెల్లబిస్తున్నారు, ఆరోపిస్తున్నారు కూడా. మరి ఈ పరిస్థితుల్లో ఏదైతే పీజీఆర్ఎస్కి వస్తున్న అర్జీలను శాశ్వతంగా పరిష్కరించడానికి శాఖల మధ్య సమన్వయం లేదు. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి యంత్రాంగం అంటే మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. సంవత్సరాల కొద్ది తిరుగుతూ ఉన్నారు రైతులు. నెల కాదు, 2 నెలలు కాదు, ఇలా 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. మరి దాయాదుల మధ్య ఆస్తి తగదలు కావచ్చు. అంటే వీటన్నిటికీ కూడా ఏదైతే వెబ్ ల్యాండ్ చేసే క్రమంలో ఆన్లైన్ చేసే అంటే భూమి వివరాలు ఆన్లైన్ చేసే సమయంలో రెవెన్యూ స్టాఫ్ చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఈరోజు పెద్ద సమస్యగా మారి కూర్చున్నాయి. దీంతో రైతులు అంటే సంవత్సరాల కొద్ది కార్యాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ వారు ఏదైతే అర్జీలు స్వీకరించి తహసీల్దారులకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్ పరిధిలో వెళ్ళాక తహసీల్దారు కలెక్టర్ చేతిలో ఉంది, మా చేతిలో లేదని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు అటు ఇటు తిరగలేక పనిపాట వదులుకొని, వ్యవసాయ పనులు వదులుకొని, పిల్ల పాపలను వదులుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏ విధంగా అంటే ఇలా 1-2 సార్లు మళ్ళీ అర్జీలు ఎందుకు వస్తున్నాయి అంటే నాణ్యమైన పరిష్కారం ఎందుకు దొరకట్లేదు అంటే ఏదైతే కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు ఒత్తిడి పెంచినప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక మండల స్థాయి, తాలూకా స్థాయి రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ అప్లికేషన్ ఏదైతే అర్జీల్ని క్లోజ్ చేస్తున్నారు. అంటే పరిష్కారం చూపకుండానే ఏదో ఫోటోలు పెట్టేసి ఏదో ఒకటి రిపోర్ట్ రాసేసి క్లోజ్ చేయడం వల్ల సమస్య అలానే ఉండిపోతుంది. మళ్ళీ సోమవారం ఇక్కడ అర్జీ వస్తున్న దుస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే మెయిన్ గా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు ఏదైతే మండల స్థాయిలో ఈ ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై చిత్తశుద్ధిగా పనిచేస్తే మ్యాక్సిమం సగం ఈ అర్జీలు తగ్గుతాయని ప్రజలు లేదా రైతులు, బాధితులు అందరూ భావిస్తున్నారు. మరి ఆ దిశగా కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు కొంత చిత్తశుద్ధిగా లేదా ఆర్డర్స్ కఠినమైన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని రైతాంగం కోరుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.